నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. రాష్ట్రంలో రైతులు ఎట్లా ఉన్నారు, విద్యార్థులు ఎట్లున్నారు, అట్లే వివిధ రంగాల్లో మరి అభివృద్ధి ఎట్లా ఉన్నది తెలుసుకోవడానికి మనము మొత్తానికి కాన్స్టిట్యున్సీల పరంగా 2.5 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రజలు ఏమంటున్నారు, పైగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులతో మాట్లాడదాం, మహిళలతో మాట్లాడదాం, అట్లే విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి, ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాపు, నీ పేరేం పేరు? నర్సారెడ్డి నా పేరు. నర్సారెడ్డి, ఏం చేస్తావు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు ఉన్నది 5 ఎకరాలు. ఏం పంట వేస్తావు? పొలమే. పొలం అని అంటే అప్పుడు దొడ్డళ్ళు పోసేదాకానేమో ఏం కదా అన్నారు. ఇప్పుడు దొడ్డళ్ళు పోసే వదిలేమో మేము సన్నపై 8 రకాల అడ్లు అయితే కొంటాం, లేకుంటే లేదు. కానీ 8 రకాల లిస్ట్ ఇచ్చారు కదా. 8 రకాల లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు 8 రకాల లిస్ట్ పోయకపోతుంది, తుకం పోతుంది, అప్పుడే రోండే పోతుంది. ఇప్పుడు ఎటు కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు మసాలాకు లైన్ పోతే ఆడ మసాలా దొరకలేదు. ఇప్పుడు మళ్ళా ఉరికేసిన. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అటకు చెప్తే తెచ్చి బయకాడ వేసిపోయారు మాకు. ఇప్పుడు కూడా కేసీఆర్ని యాడ్ చేస్తారు, మరి ఎందుకు కూడా కొట్టిరే అంటే? కానీ అప్పుడు చూద్దాం ఒకసారి. ఎందుకు కేసీఆర్ మంచితనం కాదు, కేసీఆర్ కింద ఉన్న లీడర్లు మంచి పనులు చేయక వాళ్ళని చూసి ఒకసారి మార్పిద్దామని మార్పిస్తాం. కానీ మీ దగ్గర వాళ్ళు చేయాలి మంచి పని. గంప గోవర్ధన ఇప్పుడు గోవర్ధన అయినా ఏదైనా ఒకసారి 2 ఏళ్ళు ఉండే వరకల్లా ఇక చెప్పినట్టు వినకుండా ప్రజలను కేర్ చేయకుండా ఉంటే ఒకప్పుడు దించేద్దాము అని దించలే. కానీ ఓళ్ళు తోడుకున్న పొక్కలు అలమే పడ్డాము. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా ఉండే, అప్పుడు మంచిగా, ఇప్పుడు మంచి చేస్తాం అని లోన్లు మాఫీ చేస్తాను, లోన్లు లేదు. మాఫీ కాలే నీకు? కాలే. ఎంత ఉంది నీకు లోను? నాకు 1,75,000 ఉంది. 2 లక్షల దాకా రుణమాఫీ చేసినామన్నారు, ఛాలెంజ్ కూడా చేసిర్రు, లోపల ఓళ్ళు లేరని. చేయలే 2 లక్షలు కాదు, 2,75,000 కాలే నాకు. కాలేదు. ఇక అదొకటి. ఈ మసాలా 1,75,000 ఇదొకటి. మళ్ళీ ఈ మసాలా ప్రాబ్లం. కరెంటు పొద్దుగాల 6:30కి వస్తుంది, ఇప్పుడు మళ్ళీ 5:30కి పోతుంది. మళ్ళీ పొద్దున దాకా కూడా తెల్లని దాకా మొత్తం బంద్ కంప్లీట్. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు ఉండే కరెంటు. ఒక్క పొద్దుగాల 5:30కి పోవు, మళ్ళీ 11:30కి వచ్చు, మళ్ళీ 24 మొత్తం ఉండు. ఎప్పుడే పోవు కానీ మొత్తం ఉండు. పెద్ద కష్టం ఉంది అనుకో. రైతులకైతే మస్తు ఇబ్బంది ఉంది. కానీ ఏం చేయలేక బతకలేక సావలేకున్నట్టున్నది. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందో, మళ్ళీ మాకు కేసీఆర్ ఎప్పుడు వస్తాడో అని మేము కోరుకుంటున్నాం. అట్లా కాదు, రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, నాకు 2 పంటలకు కాదు 3 పంటలకు ఇయ్య బుద్ధి అవుతుంది, కానీ కేసీఆర్ చేసిన అప్పుతో నాతో అయితలేదు. అప్పుడే మరి అప్పు ఏంది మరి నీకు? సంవత్సరానికి 60 కోట్ల హెలికాప్టర్ ఎందుకు నీకు? అప్పులేంది నీకు? అప్పు అయిన మామూలు హెలికాప్టర్ మీద తిరుగు. ఎందుకు అసలు హెలికాప్టర్ లేదు, కార్లలో పోరా ఎందుకు? ఇంత వీళ్ళకు ఆయనకి అలా ఇప్పుడు అన్ని చేసుకుంటా మామూలుగా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు 60 కోట్ల హెలికాప్టర్ ఎందుకు ఆయనకు? 170 కోట్లట. 170 కోట్లు. అంత పెద్ద హెలికాప్టర్ అప్పుడు ఎందుకు చేయాలి? మాకు అప్పుడు తిరుగు నడువు. కానీ మాకైతే బాగా ప్రాబ్లం చేస్తాడు. రైతు బంధు ఎన్నిసార్లు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాక? నాకు 5 ఎకరాలు ఉంది. ఒక ఎకరానికి ఒకసారి 2 వేసి. అంటే ఈ 2.5 ఏళ్ళలో ఒకటేసారి వచ్చిందా? నాకు 2 సార్లు వచ్చింది. ఎకరానికి ఒకసారి 2 మాటలు వేసిండు. అంటే అంతకుముందు వేరే పంటకు ముందు రాలేదు నాకు. అంతకుముందు రాలేదు. వాళ్ళు ఏమంటారు అంటే, సంవత్సరానికి 2 పంటలకు ఇస్తున్నాం, అది 9,000 కోట్లు ఇస్తున్నాం అని చెప్తారు. ఏడవైనా కూడా 9,000 కోట్లు ఓనికిస్తుండు 9,000 కోట్లు. ఇచ్చులేదు, సచ్చు లేదు. ఏ పెద్ద దమక్కార ఉంది ఆయనతో. మాకైతే పంట నీరవ మసాలా లేక ఇప్పుడు మసాలా లేదు. నాకు మసాలా కావాలి నాకు కాదు, మా రైతులకు అందరికీ. కానీ ఇప్పుడు లేదు. పోతే ఒక 3 గంటలలో ఒక 2-3 సెకండ్లలో అయిపోయింది అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఆపస్ వచ్చిన. ఎట్లుంది కామారెడ్డి రాజకీయం? ఎట్లుంది జర? నీకు అన్ని ఎరుకున్న లెక్కున్నావు కదా. కామారెడ్డి ఏమనుకుంటారు? రమణారెడ్డి ఓకే ఉన్నాడా? మార్చుకుందాం అంటారు. రమణారెడ్డి అంటే వ్యక్తి మంచివాడే, కానీ ఆయన ఏం చేయలేకపోతుండు. చేతులు ఏం లేదు. వ్యక్తి మంచివాడే. ఇప్పుడు బీజేపీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, టీఆర్ఎస్ అని కాదు, వ్యక్తి మంచిగా ఏం చేయలేకపోతుండు. మాకు ఇక మసాలా లెక్క. ఇప్పుడు ఆడ ఉన్నది కానీ ఆయనకి అందుతలేదు అన్నట్టు. ఆయనకి ఏమి అందుతలేవు అవి. ఇప్పుడు ఎట్లుంటది మరి? 2.5 ఏళ్ళు అయిపోయాయి, ఇంకా చూస్తే సంవత్సరం మా రైతులకు అయితే బాగా రిస్క్ వచ్చింది. ఓల మీద కాంగ్రెస్ మీద ఏమొచ్చేటట్టు ఉంది ఇప్పుడు? మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది కంపల్సరీ. ఓల్ పోటీ చేస్తారంటే ఎవరు చేసినా సరే, కేసీఆర్ పేరు మీద ఓల్ చేసినా సరే మళ్ళీ కంపల్సరీ టీఆర్ఎస్. అది ఆయన అప్పు చేసిండు, సప్పు చేసిండు, ఏం చేసిండో మమ్మల్ని అయితే బతికిచ్చిండు. ఏం చేసినా మమ్మల్ని బతికిచ్చాడు. ఇప్పుడు గంప గోవర్ధన్ 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, పెద్దగా ఏం పనులు చేయలేదు అని అంటారు కదా, మరి గెలిపిస్తారా మరి? సరే
ఇక గంప గోవర్ధన్ నిలబడగలుగుతాడు, వేరేళ్ళు గంప గోవర్ధన్ కాక వేరేళ్ళు నిలబడగలుగుతారు. ఎక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ వాళ్ళు నిలబడాలి. నిలబడాలి కంపల్సరీ. బీఆర్ఎస్లకి లోన్ నిలబడ్డా సరే. కంపల్సరీ 10 రూపాయలు చేతి నుంచి ఖర్చు పెట్టైనా గెలిపించుకుంటాం టీఆర్ఎస్. మాకు ఇది నీ ఒక్కని మాటనా ఖాళీ? అందరి ఇప్పుడు మా అందరిది మాట, ఒక్కరి మాట కాదు, అందరిది అట్లుంది. మా రైతులది అయితే ఇప్పుడు రైతులు ఇట్లున్నారు కానీ కొంతమంది నిరుద్యోగులు అంటారు మాకు సరే జాబ్ నోటిఫికేషన్ వేసిండు, ఉద్యోగాలు ఇచ్చిండు, కేసీఆర్ కంటే జర నయమే ఉన్నదని కొంతమంది అంటారు. ఉద్యోగాలు 53,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇక ఓనికి ఇచ్చిండు. కానీ మా పిల్లలు అందరూ మస్తు హైదరాబాద్ ఉన్నారు. ఇప్పుడు చెప్పుకుంటే సిగ్గిపోతుంది. హోటళ్ళ దాంట్లో హోటల్ మేనేజ్మెంట్ అది ఇది అనుకుంటున్నారు. ఓనికి వచ్చిన ఉద్యోగాలు ఓనికి వచ్చినాయో ఏమో కాదు. మాకైతే ఇక్కడ మాకైతే కానీ ఇప్పుడు నువ్వు రైతులే అంటున్నావు కానీ మరి మహిళలకైతే ఫ్రీ బస్ అనబట్టి గృహజ్యోతి కరెంటు బిల్లు మాఫీ చేసే ఏం మాఫీ కరెంట్ బిల్ ఓన్ మాఫీ చేయకుండా ఏం కాదు. మాకు మాఫీ చేయకుండా ఏం కాదు. ఇవ్వకపోతే ఇయ్యలేదంటారు, ఇస్తే గిట్ల అంటారు. ఏమి ఇచ్చిండు కరెంట్ బిల్లు ఒకటి అది ఇస్తాడు. ఇప్పుడు ఫ్రీ బస్సు ఎందుకు ఒక్కళ్ళు కైకిలు రమ్మంటే రారు, ఫ్రీ బస్ ఎక్కుతారు, ఇటు అటు తిరగపోతారు. వాళ్ళ కాల్మొక్కమంటారు మమ్మల్ని, ఏం చేయమంటారు. ఫ్రీ బస్ అని మమ్మల్ని ఆగం చేస్తే ఒక్క కైకిల్ మనిషి ఇప్పుడు ఎటు అబ్బగారింటికి పోయినా పైసలు లేకపోయి ఆధార్ కార్డు చూపి ఆడ దిగి ఆడికి వెళ్ళి ఇళ్ళది. రేవంత్ రెడ్డి 2034 దాకా నేనే ఉంటా ముఖ్యమంత్రి ఉంటాడు 2030 దాకా ఉంటాడు, 300 దాకా ఉంటాడు 50. ఇగో హెల్త్ కుండకు దొలకుడు ఎక్కనట, హెల్త్ కుండకు దొలకుడు ఎక్కువ ఉంటుంది. అది నెత్తి వేసుకొని ఇటు అటు ఊతూ ఉంటుంది. అవుతాడు ఉంటాడు 2034 దాకా ఉంటాడు. ఇక ప్రజలు అంతా చూస్తున్నారు కదా. ప్రజలు ఎందుకు ఈ మీద కాలు పెడతా ఓడి మీద కాలు పెడతారు, అప్పటికి ఏర్పడుతుంది. ఏంది ఇప్పుడు రైతులకి మరి మంచిగానే ఉన్నది అనిపిస్తుంది కదా. మరి దునకాలు చేసుకున్నాం కానీ ఇప్పుడు ఇప్పటి వరకల్లా వర్షాలు లేక మేమే తల్లడిల్లిపోతున్నాం. ఇక వర్షాలు పడతలేవు. ఇక ఆరుతడి పంటలు ఇదంతా పొలం అయ్యేదే. ఇదంతా మక్కనే వేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా పొలం అయ్యేదే మక్కేస్తున్నాం మేమైతే ఇప్పటికైతే. ఎంత ఉంది నీకు ఇక్కడ భూమి? మాకు ముగ్గురం అన్నదమ్ములము, 7-8 ఎకరాలు ఉంటాయి. 7-8 ఎకరాలు ఉంది. ఇదంతా కూడా మక్కేస్తున్నాం. ఇంతకు ముందు కూడా ఇదేనా? లేదు, పొలం వేస్తుంటివి, మక్కేస్తున్నాం ఇప్పుడు. అంటే బోర్ లేదా మరి మీకు? బోర్లు ఉన్నాయి కానీ ఇప్పుడు అన్ని చిల్లరల నీళ్ళు లేక బోర్లు ఫెయిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇక మక్కలు వేసుకుంటున్నాం. మీదేంది కామారెడ్డి వస్తుందా ఎల్లారెడ్డి వస్తుంది? కామారెడ్డి వస్తుందా? డిస్ట్రిక్ట్ కామారెడ్డి వస్తుంది. అంటే కాన్స్టిట్యున్సీ కూడా కామారెడ్డి జిల్లా. ఇప్పుడు రైతులకి యూరియా దొరుకుతలేదని ఒక దిక్కు గోసపడుతున్నారు, ఇంకో దిక్కు రైతు బంధు కూడా వేయకపోయి రైతు బంధు కూడా వస్తుంది అంటారు కదా. సో ఏమంటారు మీరు రైతులంతా? మరి గవర్నమెంట్ అయితే మాకు ఏం నచ్చలేదు. ఇక ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే బాగానే ఉండే. కాకపోతే ఇక ఇప్పుడు ఎటుకాని పరిస్థితిలో ఉన్నాం మేము కూడా. ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఉన్నది, అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. మీరు గెలిపించుకోరు కదా మరి? మాకు ఇట్లా జరుగుతుంది తెలియదు కదా సార్. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు ఓడించుకున్నారు మీరు, రమణారెడ్డిని గెలిపించుకురు, ఏం చేయలేడా? ఆయన చేస్తలేడా? అంటే అధికార పార్టీ లేదు కదా రమణారెడ్డి చేయడానికి. ప్రజలే గిట్లా అన్నాక అంటే బీజేపీ కార్యకర్త ఏం కొంపదీసి మాది పార్టీ బేసెస్ ఏం లేదు. రైతు ఒక భారతీయ కిసాన్ సంఘ్ మండల కార్యవర్గ సభ్యుని. భారతీయ కిసాన్ సంఘ్. మాకు రైతుల పక్షాన్నే మాట్లాడతాము. నేను ఏ పార్టీకి సంబంధం లేదు మనకు ఇప్పటికైతే.